హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఈరోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. కామనర్గా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఇంకొంచెం అడుగు దూరంలో బిగ్ బాస్ మెయిన్ సీజన్ 9 హౌస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. శ్వేతా శెట్టి మనతో ఉన్నారు. ఆవిడ పలకరిద్దాం. అంటే యాక్చువల్గా యూకే నుంచి బిగ్ బాస్ అంటే చాలా ప్రేమతో చాలా మోజుతో వచ్చారు. ఒక కామనర్గా ఏదైతే అగ్ని పరీక్ష అనే ఒక కాన్సెప్ట్ ఉందో అందులో సెలెక్ట్ అయ్యారు. అవుట్ ఆఫ్ చాలామంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లికేషన్స్ పెడితే అందులోంచి 40 మందిలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ అందులోంచి 15 మెంబర్స్ని ఎవరైతే ఫిల్టర్ చేస్తారో అందులో కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఆవిడ మనతో ఉన్నారు. సో ఆవిడ పలకరించి అసలు అగ్ని పరీక్షలో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్తే. హలో హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీతో ఇంటర్వ్యూ అని నేను మా బిగ్ బాస్ వ్యూవర్స్ అందరిని అడిగితే కొన్ని క్వశ్చన్స్ పంపారు మిమ్మల్ని అడగడానికి. సో అగ్ని పరీక్ష షో గురించి ఫస్ట్ అవి అడుగుతాను. సో అవి ఆన్సర్ చేసాక మన ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఓకే షూర్. ఫస్ట్ ఈయన అనిల్ గారు గుంటూరు నుంచి, శ్వేత అగ్ని పరీక్షలో చాలా డల్గా ఉంది, మేము ఎందుకు ఓటేయాలి, అసలు ఏం గేమ్ ఆడింది? డల్‌గా ఉంది అనంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఐయామ్ ద ఫస్ట్ కంటెస్టెంట్ హూ 3 గ్రీన్స్ వచ్చాయి. సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మేము ఆడడానికి ఏం లేదు. బికాజ్ వీఆర్ ఆల్రెడీ డైరెక్ట్‌గా సెలెక్ట్ అయ్యి పక్కన కూర్చున్నాం. దెన్ ఆల్సో ఆ 3 డేస్ గూడా హానెస్ట్‌లీ స్పీకింగ్ నేను డాన్స్ చేశాను, పాట పాడాను. సో వి డిడ్ వాటెవర్ పార్టిసిపేషన్ వి క్యాన్ డూ. బికాజ్ ఆ స్పేస్ వాళ్ళు మాకిచ్చారు. బట్ అది ఎందుకు టెలికాస్ట్ అవ్వలేదనేది నాకు తెలీదు. సో పార్టిసిపేషన్ వైస్‌గా ఇఫ్ దే సీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓన్లీ టాస్కే కాదు ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ కూడా ఉంటే బెటర్ అని వాళ్ళు ఫీల్ అయ్యి మాతో అవి చేయించారు. సో వి ఆల్సో డిడ్ థాట్. బట్ ఇట్ హాస్ బీన్ నాట్ టెలికాస్టెడ్. అండ్ సెకండ్‌లీ ఇప్పుడు జరిగే ఎపిసోడ్స్‌లో డల్‌గా ఉన్నారు, భయపడ్డారు అనేది ఆ ఎక్స్‌ప్రెషన్ షాట్స్ ఎందుకు నాకు చూపిస్తున్నారు అనేది లిటరల్లీ నాకు తెలీదు అనిల్ గారు. ఎప్పుడైతే షాకీబ్ నన్ను సెంటర్ స్టేజ్ తీసుకెళ్ళి ఒక పాయింట్ చెప్తాడు ఎమోషనల్‌గా, "నువ్వు వీక్, ఇన్ని రోజులు నువ్వు స్ట్రాంగ్ అనుకున్నాను. నువ్వు వీక్. సో అందుకే ఐయామ్ గివింగ్ దిస్ పొజిషన్" అని. అవును. అక్కడ నాకు కౌంటర్ నేను చాలా ఇస్తాను. ఏ టైంలో ఎక్కడ నీకు ఎమోషనల్‌గా నేను వీక్ కనిపించాను. సో ఏ సిట్యుయేషన్‌లో నేను డల్‌గా ఉన్నాను. నువ్వు అసలు ఇంతవరకు ఒక టాస్కే ఆడలేదు. హౌ కెన్ యూ జడ్జ్ మీ? నీకు ఏ వ ఏ మెన్ ఐ మీన్ ఏ స్ట్రాటజీతో నువ్వు నన్ను జడ్జ్ చేసావు అనే పాయింట్ నేను కౌంటర్ ఇస్తాను. సో బట్ ఆ కౌంటర్ నాకు చూపియలేదు. సో ఏదైతే నేను కౌంటర్స్ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, అనిల్ గారు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవి నేను ఇచ్చాను. సో అక్కడ టెలికాస్ట్ ఆడియన్స్ గూడా ఏం చేస్తారండి, ఏదైతే చూపిస్తామో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అంతే కదా. ఆ! సో అదే నేను ఇప్పుడు కూడా ఆడియన్స్‌కి అదే చెప్తున్నాను. ఎపిసోడ్స్ అన్నిట్లో కంటిన్యూ అవుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో వేరే గేమ్స్‌లో నేను కనిపిస్తున్నాను. వేరే గేమ్స్‌లో నన్ను పిక్ చేసుకుంటున్నారు అని అంటేనే ముందు ఎపిసోడ్స్‌లో ఇఫ్ ఐయామ్ పెర్ఫార్మింగ్ దెన్ ఓన్లీ. అదర్‌వైజ్ ఆ ఎపిసోడ్స్‌లో డల్‌గా ఉన్నాను, ఆడలేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు చూపిచ్చే 5, 10 మినిట్స్‌లో ప్లీజ్ డోంట్ జడ్జ్. అదే మాకు ప్రాబ్లమ్ అయిపోతుంది. ప్రైవేట్ పీపుల్, కామనర్స్‌కి అదే ప్రాబ్లమ్ అనమాట. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఏంటి అనంటే పీపుల్ ఎలా ఉంటారు అనేది 3, 4 ఇయర్స్ నుంచి వాళ్ళకి తెలుస్తది. సో వాళ్ళు ఏం చేయకపోయినా షోలో ఏం చేయకపోయినా గూడా, అరే! వీళ్ళు మనకు తెలుసే, ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళు ఇలా రియాక్ట్ అవ్వరు. కానీ ఏదో వాళ్ళకి ఇబ్బందయింది. అందుకే అలా రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్ బేస్డ్ హా! అంటారు. వీళ్ళు మనోళ్ళే కదా! మనకు వీళ్ళ గురించి తెలుసు కదా! అనే తత్వం వాళ్ళకి ఉండి ఓటేసేస్తారు. మా గురించి దిస్ ఈస్ ఫస్ట్ టైమ్ పీపుల్ నన్ను చూస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఇంటరాక్ట్ అవుతున్నారు. నేను ఈ సిట్యుయేషన్‌లో ఇలా రియాక్ట్ అవుతానా లేదా అనేది ఏదైతే టీమ్ చూపిస్తదో దాన్ని బట్టే వాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ నాకు స్మాల్ ఎడ్జ్ ఆఫ్ గ్యాప్ వస్తుంది నాకు పబ్లిక్‌కి. సో దట్స్ వై అనిల్ గారు. అంతే తప్ప మీరు డే 1 నన్ను ఎంత స్ట్రాంగ్‌గా చూసారో, డే 2 అదే శ్వేతా శెట్టి, డే 3 గూడా అదే శ్వేతా శెట్టి. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది. నెల్లూరు నుంచి లక్ష్మి, శ్వేతకి అస్సలు బ్రెయిన్ లేదు, యెల్లో కార్డ్ ఇచ్చినప్పుడు డిపెండ్ చేసుకోవాలి గదా, ఎందుకు గట్టిగా ఆర్గ్యూ చేయలేదు? ఏ టాస్క్‌లో లక్ష్మి గారు? మీకు యెల్లో కార్డ్ వచ్చినప్పుడు, హ్మ్. ఫస్ట్ యెల్లో కార్డ్ వచ్చినప్పుడు, సో వాటెవర్ మీ వల్ల టీమ్ ఓడిపోయింది అన్నప్పుడు మీకు యెల్లో కార్డ్ ఇచ్చారు గదా, హ్మ్. అప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు డిపెండ్ చేసుకోలేకపోయారు? నాకు యెల్లో కార్డ్ వాళ్ళు యెల్లో కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ డే 1 నుంచి అంటే బెలూన్ టాస్క్‌లో మీకు అది అదే టీమ్ ఓడిపోయింది. సో యెల్లో కార్డ్ నాకిచ్చినప్పుడు నేను ఏం 3 పాయింట్స్ డిఫెండ్ చేశాను. నేను అలా ఏం తీసేసుకోలేదు. దట్స్ వాట్ మళ్ళీ అదే చెప్తున్నా. ఏ పర్సన్ కూడా ఇలా
అక్కడి వరకెళ్ళాము అనంటే ఏమీ టాలెంట్ లేనిది, ఏమీ వర్త్ లేనిది అక్కడి వరకెళ్ళాం ఇంతమందిలో. రైట్? సో, ఏదన్నా పాయింటర్స్ మేము రివర్ట్ అడుగుతున్నా కూడా దే ఆర్ నాట్ షోయింగ్ ఇట్. లిటరల్లీ ఐయామ్ టెల్లింగ్. యెల్లో కార్డ్ నేను అలా ఏం తీసేసుకోలేదు. నేను ఫస్ట్ అడిగాను. ఓకే. నాకొక్కదానికి యెల్లో కార్డ్ ఎందుకిచ్చారు అనంటే, నీ వల్ల నీ టీమ్ ఇలా హోల్డ్ అవ్వాల్సొచ్చింది కాబట్టి యెల్లో కార్డ్ ఇచ్చాను అనన్నారు. ఆ రోజు ముందు ఓవరాల్ ఎపిసోడ్స్‌లో ఆ రోజు జరిగే మాకు 6, 7 అవర్స్ షోలో థెల్ గివ్ యెల్లో కార్డ్. మినీ టాస్క్, మెయిన్ టాస్క్, ఎంటర్‌టైన్‌మెంట్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దే ఆర్ లుకింగ్. సో, నేను ఆ టీమ్ లీడర్ అదే రోజు గెలుస్తా నేను. సో, దానికి నాకేం బెనిఫిట్ ఇవ్వలేదు. నాకు కనీసం ఓటింగ్ ఇవ్వలేదు. బట్ ఒక గేమ్ ఓడిపోయినందుకు ఇమ్మీడియేట్‌గా నాకు యెల్లో కార్డ్ ఇచ్చారు. ఎందుకిచ్చారు అని నేను అడిగాను. దేర్ ఆర్ స్టిల్ సో మెనీ పీపుల్ హూ అండర్ పెర్ఫార్మ్డ్ దెన్ మీ. ఐ టుక్ నేమ్స్ ఆల్సో ఆన్ దట్ డే. బట్ ఎవరెవరి పేర్లు తెచ్చారు చెప్పండి పర్లేదు. షాకీబ్ అప్పటి వరకు అసలు ఏమీ పెర్ఫార్మ్ చేయలేదు. అది నేననలేదు. హి హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ ఇట్. మనీష్ గారు డే 1 నుంచి లాస్ట్ డే వరకు లైక్ వర్స్ట్ పెర్ఫార్మర్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తనే షార్ట్ యేసుకున్నాడు. అరే! ఈరోజు నాకు మొలకలొచ్చాయి సంథింగ్ సాంగ్. సో, టిల్ థట్ హి డిడ్ నాట్ పెర్ఫార్మ్ ఎనీథింగ్. సో, అప్పటి వరకు గుర్తురాని దీస్ ఆల్ థింగ్స్ లైక్ యెల్లో థింగ్స్ అండ్ ఆల్ అప్పుడు ఎందుకు లైక్ నాకు అయింది అనేది నాకు తెలీదు. ఐయామ్ నాట్ టెల్లింగ్ దే హావెంట్ గివ్ మీ ఈక్వల్ ఛాన్సెస్. ఐయామ్ టెల్లింగ్ ఫార్మాట్ అనేది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో, లక్ష్మి గారు నేను డెఫినిట్‌గా అక్కడ ఆర్గ్యూ చేశాను. బట్ ఆ పాయింటర్స్ మీకు చూపించలేదు అంతే. విజయ్ యాహ్! హైదరాబాదే. యాహ్! శ్వేతా శెట్టి గేమ్ బాగుంది కానీ వాయిస్ పెంచట్లేదు. మిగతా అమ్మాయిలు ఆమెని డామినేట్ చేసేసారు. సో, దీనికి ఏంటి మీ ఆన్సర్? అంటే మిగతా వాళ్ళకి వాయిస్ ఉంది. వాళ్ళు కొంచెం ఇది చేశారు. మీరు వాళ్ళతో తే పోలిస్తే తేలిపోయారు. ఇది ఆయన అడుగుతుంది. విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అమ్మాయిలుంది డాలియా, శ్రేయ, అనుష, దివ్య నిఖిత, నేను ఇంకా ప్రియా శెట్టి, కల్కి. కల్కి. సో, ఏ పాయింట్ ఆఫ్‌లో నేను ఏ ఎపిసోడ్ అయినా తీసుకోండి. ఏ ఎపిసోడ్ అయినా డే 1 ఎపిసోడ్ ఇష్యూ స్టార్ట్ అయిందే నాతో. నాకు, అనుషకి, దివ్య నిఖితకి మిలిటరీ గారికి జరుగుద్ది ఫైట్. దాంట్లో ఫస్ట్ గొడవ నా నుంచే రేజ్ అవుతది. ఓకే. సో, అక్కడ నేను బానే సమాధానం చెప్పాను. మాది క్లియరెన్స్ అవుతే ఒకవేళ వాళ్ళ వాయిస్ నాకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. బట్ అక్కడ ఐ మీన్ న్యూట్రల్ అయిపోయింది. దట్స్ వై దే హావెంట్ డిసైడెడ్. సో, దట్ మీన్స్ నా వాయిస్ వాళ్ళకన్నా పెద్దగా అవ్వలేదు. అండ్ సెకండ్‌లీ లైక్ కల్కి గారైనా, ప్రియా శెట్టి గారైనా, శ్రేయ గారైనా, డాలియా గారైనా లైక్ నాకు తెలిసి ఏ పాయింట్‌లో వాళ్ళ వాయిస్ ఇనిపించింది నాకు తెలియట్లేదు. అదే హరీష్ గారితో నేను ఐ మీన్ రివర్ట్ ఇచ్చాను పాయింటర్స్ ఉన్నప్పుడు. శ్రీజాని నేను గట్టిగా అడిగాను. ఎందుకు డోంట్ యూ హావ్ మోరల్స్ ఈ టాస్క్ అంతా అయిపోయాక వై డిడ్ యూ త్రో ద డస్ట్? లాస్ట్ మినిట్ అంతా అయిపోయాక ఎందుకు త్రో చేసావు శ్రీజ అని. డైరెక్ట్ నేను క్వెషన్ పోస్ట్ చేశాను. సో, అనుష గారిని డైరెక్ట్ అడిగాను. ఒక ఫోన్ ఇరిగిపోయినందుకు నువ్వు ఏడ్చావు. సో, నువ్వు నాకు ఫస్ట్ ఉండే. కానీ నీ ఐస్‌లో టియర్స్ చూడంగానే నా టీమ్‌లో ఒకవేళ నువ్వు ఉంటే ఎదుటోడికి అది వీక్‌నెస్ అవుతది. ఈమె చిన్నదనంగానే ఏడ్చేస్తది. నిన్ను ఈజీగా టార్గెట్ జేస్తారు. సో, అందుకే నాకు ఈ విషయంలో నేను నీకన్నా స్ట్రాంగ్ అనిపిచ్చింది అని చెప్పాం. దాన్ని వాళ్ళెలా కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇన్ ద సెన్స్ కాంట్రడిక్టరీ మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకు అనంటే నిన్నటిదాకా అనుష ఫస్ట్ ఉండే. ఏడ్చిందనంగానే సెకండ్ ఎలా అయిపోతదంటే ఆబ్వియస్‌లీ నా దృష్టిలో ఎదుటోడికి నువ్వెంత లో ఫీల్ అయినా గూడా కంటి నీరు బయటికొస్తే నువ్వు వీక్ అని నాకు కనిపిస్తది. సో, అది నాకు నా దృష్టిలో ఆ పాయింట్ కాబట్టి నేను అనుషాని కూడా డామినేట్ చేసి పాయింట్ పెట్టాను. అండ్ పాట్ టాస్క్‌లో కల్కి నాకన్నా 30 సెకండ్స్ తర్వాత లెఫ్ట్ చేస్తది. సో, అనుష సేమ్ టీమ్. అప్పుడు కూడా అనుష నన్నంటది. మీరు పడేయండి. నువ్వు పడేస్తేనే టీమ్ గెలుస్తది అంటే, నేను అక్కడ కూడా ఆర్గ్యూ చేస్తాను కల్కితో. కల్కి నువ్వు పడేయొచ్చు కదా! నన్నెందుకు పడేయమంటున్నావు? బికాస్ ఇట్స్ ఎ ఇండివిడ్యువల్ టాస్క్ కూడా. అంతసేపు పట్టుకున్నామండి. ఏ బాయ్స్ పట్టుకోలేదు. ఏ గర్ల్స్ పట్టుకోలేదు. ద లాస్ట్ లాస్ట్ ఉన్నాడు కదా! పవన్ ఉన్నాడు కదా! పవన్ ఎన్ని సార్లు ట్విస్ట్ చేశారండి. ఎన్ని సార్లు మూవ్ చేశారు. ఎన్ని సార్లు వాక్ చేశారు. ఎన్ని సార్లు ఇంబాలెన్స్ చేశారు. లిటరల్లీ ఆ టాస్క్‌లో గర్ల్స్ ఆర్ ద సూపర్ అంటే లాస్ట్ వాళ్ళిద్దరే కదా మిగిలింది. కల్కి అండ్ పవన్. కల్కి దట్స్ వాట్ అదే చెప్తున్నా. ఫోటో కల్కి పాట్‌లోనే ఉండే. అదే అది twist మీరు ఇచ్చారు. స్టార్ గట్టిగా ఆర్గ్యూ చేయలేదు అని విజయ్ గారు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ ఎంతో డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్‌లో నా ముందు అనుష ఇలా వచ్చి పడేయ్ అని అంటది. దెన్ ఐ విల్ త్రో డౌన్. ఓకే. ఇప్పుడు సోల్జర్ గారైనా టీమ్ పడేయ్ అన్నాక త్రో డౌన్ చేస్తారు. అవును. సో, అక్కడి వరకు మీరు మా ఎఫర్ట్స్ చూడండి. ఒక గేమ్ అంటే అందరూ గెలవలేరు. దాంట్లో లక్ బేస్డ్ టాస్క్‌లుంటాయి. అండ్ ఏమంటారు స్ట్రాటజీ బేస్డ్ టాస్క్‌లుంటాయి. వాళ్ళేదో గెలిచేసారని సూపర్ స్ట్రాటజీ అని గాదు. ఆ టైంలో వాడికి ఆ టాస్క్ పడింది అంతే. యాక్చువల్‌గా ఇది సిమిలర్ క్వెషన్ ఉంది. మధు మాట్లాడుతున్నాడు.
తమ్ము శ్రీజ గాని, శ్రేయ గాని, ప్రియ గాని, దివ్య గాని, కల్కి గాని, ఆఖరికి అనూష గేమ్ గూడా అర్థమైంది. హ్మ్. సో, బట్ శ్వేత వచ్చేసరికి మాకెందుకనో అర్థం కాలేదు. ఎక్కడా గూడా అగ్రెసివ్‌గా మాట్లాడింది లేదు అనేది. అంటే వాళ్ళు డామినేట్ చేసేసారు మిమ్మల్ని అని. అదే నాకర్థం గాట్లేదు. ఇప్పుడు అనుషతో డే 1 టాస్క్ అయినప్పుడు నేను అగ్రెసివ్‌గా మాట్లాడాను. ఆ పాయింటర్స్ ఏశారు. డే 2 టాస్క్ మాది పాట్ జరిగింది. అప్పుడు లాస్ట్ వరకు ఎవరైతే మీరిప్పుడు నేమ్స్ నేను తీయలేదు. మీరు తీశారు. అవునవును. వాళ్ళందరూ నాకన్నా ముందే పడేసేశారు. ఎక్కడ మీకు అగ్రెసివ్‌గా కనిపించారు వాళ్ళందరూ? ఎక్కడ ఫస్ట్ నుంచి గర్ల్స్ టప్ 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 అని పడేశారు. వాట్ గేమ్ అగ్రెసివ్‌గా మీకు కనిపించింది నాకు తెలీదు. సో, ఐ యామ్ దేర్. అండ్ డిస్కషన్ మాట్లాడినంత మాత్రాన అక్కడ చూడండి టైమ్ ఫ్రేమ్ ఉంటది కదా! ఎవరు ఎప్పుడు పడేశారు, ఎవరు ఎంతసేపు ఉన్నారు అనేది. అక్కడ మీకేం అగ్రెసివ్ నా నుంచి కనపడలేదు. హరీష్ పాయింటర్స్‌లో నేనే హరీష్ గారిని అందరూ కూర్చుంటారు. శ్రీముఖి అని నేను శ్రీముఖిని పిలిసి నేను పాయింట్ చేస్తాను. సో, అక్కడ ఏ నేమ్స్ మీరు తీసిన వాళ్ళు క్వెషన్ చేయలేదే. వాళ్ళంతా అదే గేమ్‌లో ఉన్నారు కదా! అంటే మేబీ వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికిందంటారా? అంటే మీరు గూడా టెలికాస్ట్ ఎపిసోడ్స్ చూసారు. 11 వరకు టెలికాస్ట్ అయినాయి మనకి. ఆహా! యాస్ ఆఫ్ నౌ. యాహ్! సో, అక్కడ మీకు చూస్తుంటే ఎపిసోడ్స్ హ్మ్. మీకేమన్నా స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారు. ఎడిటింగ్‌లో మీరు మాటలన్నీ తీసేసారని మీకనిపించిందా? స్క్రీన్ స్పేస్ అనేది బిగ్ బాస్‌కి ఒక సెట్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటది. ఎవరిని ఎప్పుడు ఎలా చూపించాలి అనేది. ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్‌కి ఏం టార్గెట్ దే హావ్ ఆల్ దోస్ స్ట్రాటజీస్. ఓకే. బిగ్ బాస్ 9 సీజన్స్ నుంచి 8 సీజన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఐ యామ్ నాట్ కమెంటింగ్ ఆన్ దెమ్. బట్ యాస్ అన్ పర్సన్, యాస్ ఎ పెర్ఫార్మర్ ఐ యామ్ ఫీలింగ్ బ్యాడ్. బికాజ్ నన్ను అంత ఫస్ట్‌లో అంత టాప్ పెట్టేసి 4థ్, 5థ్ ఎపిసోడ్ నుంచి ఇఫ్ యూ ఆర్ నాట్ షోయింగ్ టు ద పబ్లిక్ అట్‌లీస్ట్ నేను మాట్లాడింది చూపియాలి. ఓకే. నేను ఏదైతే ఆడానో, ఏదైతే లైక్ రీవర్ట్ ఇచ్చానో అవి చూపియండి. ఇఫ్ ఐ యామ్ టాకింగ్ 10 మినిట్స్ షో 2 మినిట్స్ అట్‌లీస్ట్. మొత్తం జీరో చేసేస్తే ఏం అనిపిస్తది ఎవరైనా అంతే ఎందుకు అంతే. ఓటేయాలి అని అడుగుతారు. ఎందుకు పబ్లిక్ అలాగే ఉంటారు కదా! లైక్ అంటే ఎలివేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు శ్రేయ, యాహ్! అలాగే దమ్ము శ్రీజ, యాహ్! ప్రియ. యాహ్! సో, వీళ్ళకిచ్చినంత ఎలివేషన్స్ జడ్జిలు గూడా హ్మ్. సో, మీకు ఏమన్నా కొంచెం ఆ పార్షియాలిటీ ఏమన్నా చూపించారా? అనిపించిందా లైట్‌గా? ఎలివేషన్స్ అంటే లైక్ అదే గేమ్ గెలవాలంతే. ఎలా గెలిసాము? వేరేవాడు ఇప్పుడు నాకు నేననేది పార్టిసిపెంట్స్‌కి వాళ్ళకిచ్చినంత ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకిచ్చినంత ప్రయారిటీ నాకు తెలిసి తగ్గింది. శ్రేయకి ఎందుకు చేశారు అనంటే ఐ డోంట్ హావ్ ఎనీ లైక్ నాకేం ప్రాబ్లమ్ లేదు శ్రేయకి చేసినందుకు. షీ ఈస్ యంగ్ అండ్ షీ ఈస్ హావింగ్ కొంచెం భయపడుతుంది. ఏదైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా. అండ్ తనకి ఫస్ట్ నుంచి ఒక మైండ్ సెట్ ఏం క్రియేట్ అయిందంటే వీళ్ళందరూ నన్ను సప్రెస్ చేస్తున్నారు. నన్ను తీసుకోవట్లేరు టీమ్‌లోకి. నన్ను తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ తనలో ఉండడం వల్ల జడ్జెస్ ఎంకరేజ్ చేశారు అని నాకనిపించింది. అంతే. అంటే ఒక ఎపిసోడ్ చూసాను నేను. యాహ్! అందులో ఏంటంటే తను గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకున్నారు. శ్రీముఖి, యాహ్! దీపు, యాహ్! బిందు, యాహ్! అభిజిత్ గూడా చాలా క్లాప్స్ కొడతాం అదంతా యాహ్! గూడా. అంటే తను గెలిస్తే శ్రేయ గెలిచినప్పుడు వీళ్ళు బాగా ఎక్సైట్ అయిపోయారు. అంటే దే ట్రీటెడ్ హర్ యాస్ ఎ కిడ్ హానెస్ట్‌లీ. దానివల్ల ఏమన్నా తనకి ఎలివేషన్ పెరిగి ఓటింగ్ గూడా పెరిగే ఛాన్స్ ఉంది కదా! ఉంది. బట్ ఆ స్ట్రాటజీ వాళ్ళెందుకు ఇప్పుడు మీరు నన్ను ఈ క్వెషన్ అడుగుతున్నారండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇలాంటి క్వెషనే శ్రేయని వాళ్ళని అడగరు. రైట్? సో, మీరొకటి స్ట్రాటజీ అనుకున్నారా? లేతే మీ నుంచి వచ్చిందా అనేది తెలీదు. సో, అక్కడ డిఫరెంట్ జడ్జెస్ ఆ టైంలో వాళ్ళు ఏం థింక్ చేశారు? ఏ రియాక్షన్స్ వాళ్ళకివ్వాలనిపించింది? ఆ టైం వరకు. సో, వి డోంట్ నో. సో, అందుకే మనమేమి వాళ్ళ మైండ్‌సెట్ ఆ టైంలో ఏముంది అనేది మనం చెప్పలేం కాబట్టి. బట్ ఆ టైంలో ఇన్‌జస్టిస్ మనకు జరిగిందా అనేది నాకు పబ్లిక్ ఫోరమ్‌లో ఇలా రియాక్ట్ అవుతారనేది నాకిప్పుడు తెలిసింది. వెన్ వి ఆర్ ప్లేయింగ్ గేమ్ వి ఆర్ ఆల్ గేమర్సే గదా! అక్కడ. సో, ఇది చూపిస్తారు, ఇది చూపియరు అనేది మాకు ఐడియా లేదు. ఎక్కడ కూడా బయాస్డ్‌గా అనిపించినట్టు అనిపియలా. ఎంకరేజ్ అయితే చేశారు. చేసి అంతే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి.